జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఆయనను తీహార్ జైలుకి తరలించాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ వాదనను అంగీకరించిన ఢిల్లీ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ను ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఈడీ ఆయన్ని ఏప్రిల్ 1 ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. తీహార్ జైలుకి తరలించే ముందు భార్య సునీత, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్లని కలిసేందుకు కోర్టు అనుమతించింది. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు. ఈడీ తరపున ఏఎస్జీ రాజు కోర్టుకి హాజరయ్యారు. ఈడీ తరపున ఏఎస్జీ రాజు వాదిస్తూ ప్రస్తుతానికి తదుపరి రిమాండ్ ని కోరటం లేదని చెప్పారు. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తదుపరి కస్టడీని అడిగే హక్కుకి లోబడి మేము జ్యుడిషియల్ కస్టడీని అడుగుతున్నామని తెలిపారు. ఇక కేజ్రీవాల్ విచారణకి సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని, అందుకే కస్టడీని పొడిగించాలని కోరుతున్నట్లుగా ఈడీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పటికీ భవిష్యత్తులో ఈడీ ఆయన్ని మరోసారి కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. తీహార్ జైల్లో కేజ్రీవాల్ కి ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరపున న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో కేజ్రీవాల్ కి ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలని అనుమతించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ కి మార్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2022 రూపకల్పన అమల్లో అవకతవకలు, మనీ లాండరింగ్ కి సంబంధించి కేజ్రీవాల్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆప్ ఢిల్లీ లిక్కర్ పాలసీ నుండి లాభపడిందని, ఆ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకి తెలియజేసింది. అయితే అవినీతి ఆరోపణలని ఆప్ కొట్టిపారేసింది. అవి కట్టు కథలని ఆరోపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతారని, ఈ ఆరోపణలపై కోర్టులో పోరాటం జరుగుతోందని ఆప్ స్పష్టం చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ విచారణ సందర్భంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తున్న సమయంలో వాడిన తన ఫోన్ ని పోగొట్టుకున్నట్లుగా చెప్పడం అనుమానాలకి దారితీసింది. నివేదికల ప్రకారం ఈ సెల్ ఫోన్ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు అరెస్ట్ అయ్యారు. వారంతా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇంతకు ముందు కోర్టులో తన కేసును తానే వాదించుకున్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.